సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో ఈరోజు అయితే ఫ్రెండ్షిప్ డే. మొత్తం అందరు స్టేటస్లు పెడుతున్నారు, అందరూ మెసేజ్ చేస్తున్నారు. సో అందుకోసమే వీడియో చేస్తున్నాను నేను కూడా. వీఆర్ నౌ 4000+ ఫ్యామిలీ. సో ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 2023లో వీడియోలు చేసినప్పుడు నాకు ఇంత రీచ్ రాలేదు. బట్ 2024 సిపి గేట్ వీడియోలు చేస్తున్నప్పుడు మాత్రం 4000 సబ్స్క్రైబర్స్ అనేది నాకు రీచ్ అయిపోయింది. నా టార్గెట్ 5000 ఉండే. హోప్ఫుల్లీ కమింగ్ సిపి గేట్ మొత్తం టార్గెట్స్ అయిపోయేంత వరకు 5000 కూడా రీచ్ అవుతుంది. ఐ నో దట్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, నా సబ్స్క్రైబర్స్కి, నా వ్యూవర్స్కి. ఎందుకంటే అందరూ ఛానల్ చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోరు. అందుకే చూసే ప్రతి ఒక్కరికి, సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే, సో ఎవరెవరైతే డిగ్రీలు కంప్లీట్ చేసి పీజీలో రీసెంట్గా చేస్తున్నారో, సో ఆల్రెడీ అందరికీ జాబ్ల గురించి అయితే నాలెడ్జ్ ఉంటుంది. ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో. సో అన్ఎంప్లాయీ 2022 ఇస్ మై ఇన్స్టాగ్రామ్ ఐడి. ఓకేనా? సో మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, అన్ఎంప్లాయీ UNEMPLOYEE 2022. ఓకే, ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే, ఓకే, రిగార్డింగ్ ఎట్లా అంటే, ఇప్పుడు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతారు కొంతమంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, లేదంటే SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. CGL కానీ, CHSL కానీ, MTS కానీ, CPO కానీ. సో అట్లా IBPS ఉంటుంది, RRB ఉంటుంది, రైల్వేస్ ఉంటాయి, RPF కానిస్టేబుల్ ఉంటుంది, SI ఉంటుంది, RRB టెక్నికల్కి సంబంధించిన కొన్ని ఉంటాయి, RRB గ్రూప్ D ఉంటుంది, సో ఢిల్లీ కానిస్టేబుల్ ఉంటుంది. సో నంబర్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఉంటాయి మనకి. రీసెంట్గా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కానీ, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కానీ, నా ఛానల్లో నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి వీటి పరంగా అంటే అందరికీ తెలుసు, బట్ కొంతమందికి తెలియదు. కొంతమందికి మన డౌట్స్ ఉంటాయి. బుక్స్ ఏంది, అప్లికేషన్ డేట్స్ ఏంది, ఎట్లా అప్లై చేయాలి, ఎట్లా ప్రాసెస్ ఉంటుంది, రిక్రూట్మెంట్ ప్రాసెస్, ఏదో కోచింగ్ తీసుకుంటే బెటరు, ఏ సబ్జెక్ట్ ఏ బుక్స్ చదివితే బెటర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటే కొంతమంది. సో ఈ ఫ్రెండ్షిప్ డే ద్వారా చెప్తున్నా, యూ కెన్ టెక్స్ట్ మీ ఎనీ టైం. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే ఎప్పుడైనా రిప్లై ఇస్తాను నేను. ఓకేనా? అందరికీ తెలిసిందే, చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు. మినిమం డైలీ ఒక 20-30 మెసేజెస్ అయితే వస్తే అందరికీ మ్యాక్స్ రిప్లై ఇస్తాను నేను ఇన్స్టాగ్రామ్లో. సో అదే చెప్తున్నా, ఎవరికైనా డౌట్స్ ఉంటే మనకి మెసేజ్ చేయొచ్చు మీరు. నేను నాకు తెలిసింది చెప్తా, లేదంటే తెలుసుకొని చెప్తాను. నా ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ప్రిపేర్ అవుతూ ఉన్నారు కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ సబ్స్క్రైబ్ మీ, హూ వాచ్ మై వీడియోస్ అండ్ హూ ఆర్ సపోర్టింగ్ మీ. ఈ సపోర్ట్ ఇట్లనే ఉండాలి. ఫ్యూచర్లో మళ్ళీ ఇంకా వీడియోస్ చేయాలి. సిపి గేట్ అయిపోయిన తర్వాత కూడా వేరే కంటెంట్ వీడియోస్ చేసినా కూడా అది మీకు యూజ్ అయ్యే వీడియోస్ చేస్తా కంపల్సరీ. అది మీ సపోర్ట్ అనేది అట్లే ఉండాలి. అంతకుమించి నేను ఏం అడగట్లేదు. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఏ కంటెంట్ చేసినా కానీ నన్ను సపోర్ట్ చేస్తే అంతకుమించి నాకు ఏం లేదు. సో చెప్పిన కదా, ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇచ్చిన. యూ కెన్ టెక్స్ట్ మీ, యూ కెన్ కాల్ మీ, యూ కెన్ టాక్ టు మీ. నేనైతే ఎప్పుడు ఫ్రీ ఉన్నా కంపల్సరీ మెసేజ్కి రిప్లై ఇస్తాను డైలీ. ఓకేనా? మీరు మెసేజ్ చేసిన తర్వాత వెంటనే రిప్లై వస్తుంది. నేను ఫ్రీ ఉన్నప్పుడు చూసుకొని రిప్లై ఇస్తాను వితిన్ 2-3-4 అవర్స్లో అంతే. సో అంతకుమించి నేనేం చెప్పాలనుకోవట్లేదు. సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే వన్స్ అగైన్. అంతే, ఇదే చెప్పాలనుకున్నా. ఈ వీడియో అందుకే చేస్తున్నా. ఆల్రెడీ 2 minutes అనుకుంటే 4 minutes, 3 minutes కూడా అయిపోయింది వీడియో. అంతే. రిజల్ట్స్ వస్తాయి సిపికి, టెన్షన్ పెట్టుకోకరి. హోప్ఫుల్లీ కమింగ్ సూన్. వచ్చిన తర్వాత అప్డేట్ చేస్తా. అండ్ సపోర్ట్ క్యాంపస్ స్టూడెంట్. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.